విజయవాడ పెంచోనిపేటలో మరియమాత మోక్షరోపణ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో భాగంగా సమిష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. పవిత్రమైన క్రిస్మస్ రోజున అందరి జీవితాల్లో శాంతి, ఆనందం, ప్రేమ నిండాలని రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు, రెవరెండ్ ఫాదర్ విజయరాజులు ప్రార్థనలు చేశారు. బెత్లెహేముపురంలో పసులపాకలో బాలయేసు జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ ఈ సంవత్సరము మరియమాత మోక్షరోపణ దేవాలయంలో విచారణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రత్యేకంగా లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూలోకంలో జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ సంతోషంగా, ఆనందంగా, ఘనంగా మా యొక్క దేవాలయంలో ఏక పండుగ చేసుకుంటున్నాము. యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించినప్పుడు పరలోకానికి భూలోకానికి సంబంధం కలిగింది. భూలోకంలో ఒక మానవుడుగా జన్మించి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో సన్మనస్కులంతా కూడా ఏకమై మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో నివసించు వారికి శాంతి సమాధానము కలుగుగాకని. ప్రియమైనటి సహోదరి సహోదరులారా, డిసెంబర్ 25వ తారీఖు సకల మానవాళికి కూడా ఒక పర్వదినం. కారణం, లోకరక్షకుడైనటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి మహాపరిశుద్ధ దినం. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించింది శాంతి, సమాధానం, సమానత్వం. ఈ లోకంలో ప్రస్తుతం చూసినట్లయితే ఎన్నో రకాల యుద్ధాలు, అశాంతి, అటు ఇజ్రాయేలు, మరొక వైపున రష్యా, ఉక్రెయిన్, మనం భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో రావణ కాష్టంగా కాలుతూనే ఉంది. ఈనాడు యేసు భగవానుడు ఈ లోకంలో పుట్టడం ద్వారా, ఈ క్రిస్మస్ పండగ ద్వారా ఆ దేవాది దేవుడిచ్చే సందేశం ఏమిటి అంటే, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.